ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवती नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। हरे कृष्णा 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 हरे 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 राम राम राम। हरे कृष्ण। అయితే నరసింహ చతుర్దశి మహోత్సవ శుభ సందర్భంగా వచ్చేసిన మీ అందరినీ మేము స్వాగతిస్తున్నాం. ఇది రోజు నరసింహ చతుర్దశి అంటే ఈరోజు భగవానుడు దేవాదేవుడైన కృష్ణుడు నారాయణ ఈరోజు తన భక్తుని యొక్క రక్షణ కోసం, తన భక్తుని రక్షించడానికి
ఒక అద్భుతమైనటువంటి ఎటువంటి అవతారము? అద్భుతం. ఎందుకు అద్భుతము? ఎందుకంటే ఈ అవతారము నా మృగం నా మానుష్యం. ఎటువంటి అవతారం ఇది? నా మృగం నా మానుష్యం. గట్టిగా అనండి. దాని అర్థం ఏంటి? నా మృగం. మృగం అంటే ఏంది? సింహం. మృగం అంటే సింహం. నా మృగం నా మానుష్యం. అది పూర్తిగా సింహం కాదు, పూర్తిగా మనిషి కాదు. కనుకనేది అద్భుతమైనటువంటి స్వరూపం. అదృశ్యం అంటే అటువంటి అవతారంని, అటువంటి స్వరూపంని ఎవరి ఇందాక చూడలేదు, ఎవరి దర్శనం కాదు. తో ఆ రూపంలో, ఆ అవతారంలో, ఆ స్వరూపంతో భగవానుడు ఈరోజు సాయంత్రం సూర్యాస్తం అయిన తర్వాత, సూర్యాస్తము ఇంకా చంద్రోదయం మధ్యలో, ఈ టైము సూర్యాస్తం ఇంకా చంద్రోదయం అంటే వాస్తవంగా ఒక విధంగా ఆలోచిస్తే భగవానుడు సూర్యాస్తం కంటే ముందే అవతరించిండు. ఎందుకంటే హిరణ్యకశిపును చంపింది ఆ సమయంలో. ఏ సమయంలో? సూర్యాస్తం ఇంకా చంద్రోదయం మధ్యలో. దాన్ని ఇంగ్లీష్ అంటారు డస్క్, మధ్యకాలం. అది సూర్యాస్తమైండు కానీ చంద్రుడు ఇంకా ఉదయించలేదు ఆ సమయంలో. మరి ఎందుకు ఆ సమయము? ఎందుకంటే అదే హిరణ్యకశిపు కోరుకున్నాడు. ఈ భౌతిక సంసారం, భౌతిక జగతంలో జనాలు తన మృత్యును తప్పించుకోవడానికి ఎన్నో విధంగా యత్నిస్తారు. మనం అందరం ఏమి ఇస్తాం? యత్నిస్తాం లేదా? హాస్పిటల్స్ దేనికోసం ఉన్నాయి? హాస్పిటల్స్ దేనికోసం ఉన్నాయి? తప్పించుకోవడం కదా. ఇదేం కొత్త విషయం కాదు. చావును తప్పించుకోవడము లేక చావును తప్పించుకునే యత్నించుడు ఇది కొత్త విషయం కాదు. ఇది సృష్టి ఆరంభం నుండి ఉంది. సృష్టి ఆరంభం నుండి జరుగుతుంది. సో కనుకనే హిరణ్యకశిపు కానీ ఎవరు ఎంత యత్నించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో ఒకే ఒక సత్యం ఏంటది? మృత్యు. అది ఒక్కొక్క సత్యం, మృత్యు. మనమందరం ఒకరోజు చనిపోయే వాళ్ళమే, అవును లేదా? అందరికీ ఒక డేట్ ఉంది, మనందరికీ ఒక డేట్ ఉంది. అని పరగేముంది? డేట్ తెలియదు అంతే. అదొక్కటే తేడా. ఏంది? మనకు డేట్ తెలియదు, ఉంది మాత్రం పక్కా, లేదా? 365 రోజుల పైకి ఒక్కరోజు మన కోసం కేటాయించడం జరిగింది. కానీ ఏ సంవత్సరమో అది తెలియదు. మనం ప్రతి సంవత్సరము ఆ డేట్ దాటుతాం, ప్రతి సంవత్సరం దాటుతాం, కానీ ఒక సంవత్సరం దాటాం. ఏ సంవత్సరం దాట మాన్య అయిపోతుంది బండిగా. దాని అంటారు మన మరణ రోజు. తో హిరణ్యకశిపు కూడా, కృతయుగంలో హిరణ్యకశిపు కూడా, మనము హాస్పిటల్స్కి వెళ్తున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, మంచి తిండి తింటున్నాము, ఎన్నో విధంగా యత్నిస్తున్నాము చావు రావద్దని, అవును లేదా? కానీ హిరణ్యకశిపు ఏం చేసిండు? అతను కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిండు. కేవలము తన పాదం యొక్క బొట్నేలు నిలబడి 2 చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ బ్రహ్మదేవుని ఆహ్వానిస్తూ, ఒక్కరోజు కాదు, వేల సంవత్సరాలు. మళ్ళీ బ్రేక్ లేదు మధ్యలో. చలో ½ గంట బ్రేక్ తీసుకొని కొంచెం ఏమైనా తినేసేసి మళ్ళా, అట్లా కాదు. అది
అది స్టార్ట్ అయిందంటే ఇక ఎండ్ దాకా. ఎంతవరకు అంటే ఆ శరీరం మీద మొత్తము పుట్ట తయారైంది. ఇప్పుడు మనం కూడా చేయబెట్టారు మట్టిలో ఒక గంట సేపు, చేతుకు చల్లబడుతుంది. కానీ మనం పెట్టలేదు. ఎందుకంటే మనకు నొప్పి అవుతుంది కాబట్టి మనం తీసేస్తాం. కానీ హిరణ్యకశిపు వేల వేల సంవత్సరాలు అదే విధంగా నిల్చుండేసరికి ఏమైంది, మొత్తం పుట్ట తయారైంది. ఇంకా పుట్ట దెంతో తయారవుతుంది, చెదలు చీమలతో. ఆ చీమలు హిరణ్యకశిపు యొక్క దేహంని, ఆ మాంసంని, నరాలను మొత్తం తినేసినాయి. కేవలము అస్థికలు మాత్రమే ఉంది. ఎంత దారుణమైన తపస్య అంటే తన ప్రాణంని ఆ ఎముకలల్లా పెట్టుకున్నాడు అంతే. అటువంటి భీషణమైన తపస్సు దేనికోసము? మృత్యుపై జయం పొందడానికి. అంతేంది, మృత్యు చనిపోకుండా ఉండడానికి, మృత్యు రాకుండా ఉండడానికి. మొత్తము ఆ పుట్టలకెళ్ళే అగ్గి బయట వెళ్తుంది. ఆ వేడి తట్టుకోలేక అగ్ని యొక్క వేడి స్వర్గలోకాలు ఇంకా పైన ఉన్న ఊర్ధ్వ లోకాల్లో చేరుతుంది. అటువంటి తపస్య. చివరికి దేవతలు కూడా ఆ వేడిని తట్టుకోలేకపోయింది. వాళ్ళు బ్రహ్మదేవుడికి వెళ్ళారు. అయ్యా ఏంది ఇది పరిస్థితి, ఇలానే ఉంటే ఈ లోకాలన్నీ నష్టమయ్యేటట్టు ఉన్నాయి. కనుక దీనికోసం ఏదైనా పరిష్కారం మీరు ఏర్పాటు చేయాలి. కనుక నేను బ్రహ్మదేవుడు అన్నాడు, సరే నాకు దీనికి కారణం ఏందో నాకు తెలుసు, మీరేం భయపడకండి, నేను చూసుకుంటాను. అప్పుడు బ్రహ్మదేవుడు తన వాహనం మీద కూర్చోండి. బ్రహ్మదేవుడి వాహనం ఏంది? హంస వాహనం. ఇప్పుడున్న మీ బెస్పల్లాగా స్కూటీలు హంసలాగా ఉంటాయి కదా. తెల్ల స్కూటీ మీద హంస మీద కూర్చోండి. బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ఎత్తుకుతుండు, అరే వీడు ఎక్కడున్నాడని. అంటే బ్రహ్మదేవుడు లాంటి వ్యక్తికి కూడా వెతికే అవసరం పడింది. వీడు ఎక్కడున్నాడు, శబ్దం వినొస్తుంది కానీ వ్యక్తి మాత్రం కనిపించట్లేదు. శబ్దం వినిపిస్తుంది. ఏం శబ్దము? ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః. శబ్దం వినిపిస్తుంది కానీ శబ్దం ఎక్కడికి వస్తుందో బ్రహ్మదేవుడికి వెళ్తుంది. చివరికి వెతకంగా బ్రహ్మదేవుడు అనిపించింది ఈ శబ్దం ఎక్కడికి వస్తుందో. ఎందుకు ఏర్పడతలేదు? ఎందుకంటే మొత్తం పుట్ట తయారైంది. అప్పుడు ఇక బ్రహ్మదేవుడు తన కమండలోకి వెళ్ళే నీళ్ళు తీసుకొని ఆ పుట్ట మీద చల్లిండు. చల్లి బ్రహ్మదేవుడు అంటుండు, ఓ కశ్యప కుమారుడా. ఎందుకంటే హిరణ్య కశ్యపు ఎవరు కొడుకు? కశ్యప్ ముని కొడుకు. వాళ్ళ అమ్మ పేరేంది? దితి. కశ్యప్ మునికి ఎందరో భార్యలు, అందులోకెళ్ళే ముఖ్యమైన వీళ్ళిద్దరు, దితి ఇంకా అదితి. అదితి నుండి దేవతలు జన్మిస్తారు, ఇంకా దితి నుండి రాక్షసులు. కనుక ఇక్కడ బ్రహ్మదేవుడు సంబోధిస్తుండు, ఓ కశ్యపు కుమారురా, లేవు, నిలబడు, ఆల్ ద బెస్ట్, ఇదంతా శుభం జరగని.
నీ తపస్సు పరిపూర్ణమైంది. నీ తపస్సు ఇప్పుడు పరిపూర్ణమైంది కనుకనే నీకు ఏం వరం కావాలనో ఆ వరం నువ్వు కోరుకో. ఏ ఇష్టం ఉన్నా, నీ మనసులో ఏ కోరిక ఉన్నా అది పూర్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, కోరుకో అని బ్రహ్మదేవుడు పలికిండు. మరి ఎందుకు తప్ప పలికియాలనుకుంటున్నా? నీకెందుకు వరం ఇవ్వాలనుకుంటున్నా? ఎందుకంటే నువ్వు చేసిన తపస్సు ఇది సాధారణమైనది కాదు. ఎవరు కూడా ఇంతకాలం వరకు ఇంత భీషణమైన తపస్య ఎవరు చేయలేరు. ఎందుకంటే క్రిములు, కీటకలు, చీమలు నీ మొత్తము దేహాన్ని తిరిపారేసినాయి. అయినప్పటికీ నువ్వు నీ ప్రాణవాయువును నీ అస్థికలల్లా, నీ ఎముకలల్లా నువ్వు కాపాడుకొని పెట్టుకున్నావు. ఇది చాలా అద్భుతం. బ్రహ్మదేవుని కూడా ఎటువంటి కేటగిరీ అన్నారు, ఎటువంటి కేసు అన్నారు ఎదురు కాలేదు. ఎందరో తపస్సులు చేసి ఉన్నారు, కానీ ఎటువంటి తపస్సు చేసేవాళ్ళు బ్రహ్మదేవుడు కూడా చూడలేరు. కనుక ఏమంటూ అద్భుతం. నువ్వు అద్భుతం, నీ తపస్సు కూడా అద్భుతం. కనుక నీకు ఒక అద్భుతమైన వరం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, కోరుకో. ఏం వరం కావాలనో అది కోరుకో అని చెప్తుంది. ఎందుకంటే నీ తపస్సు ఇంకా నీ దృఢనిశ్చయం. ఎంతో తపస్సు చేస్తున్నారు, కానీ ఇటువంటి దృఢనిశ్చయంతో నేను ఇందాక ఎవరిని కూడా, గొప్పమైన ఋషులను కూడా ఇటువంటి దృఢనిశ్చయంతో ఇంతకాలం వరకు ఇంత భీషణమైన తపస్సు చేయంగా నేను చూడలేను. కనుకని నీ తపస్సు ద్వారా నువ్వు నన్ను గెలుచుకున్నావు. అంటే ఏంటి? నువ్వు నన్ను సంతోషపెట్టు. నేను నీ తపస్సుతోని ప్రసన్నుడై ఉన్నాను కనుకనే కోరుకో. నేను సిద్ధంగా ఉన్నా. నీకు ఏం వరం కావాలనో ఆ వరం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నీ ఇష్టం ఉన్న వరం, నేను ఇచ్చువని కాదు, నా ఇష్టమైన వరం ఇవ్వను, నీకు నచ్చింది. నీ ఏది ఇష్టం ఉంటుంది నువ్వు కోరుకో. ఈరోజు నేను వచ్చేసిన, నా దర్శనము నీకు వ్యర్థం కాదు, వృధపోదు. నీ ఏదో ఒకటి ఇచ్చిపోతాను. ఈ మాట చెప్పి, ఈ మాట అని బ్రహ్మదేవుడు ఆ కమండలోకి వెళ్ళే ఆ నీళ్లు హిరణ్యకశ్యపు శరీరం మీద, ఆ బొక్కల శరీరం మీద బొక్కలు ఉన్నాయి, ఆ బొక్కల మీద చల్లిండు. ఆ నీళ్లు చల్లేసరికి హిరణ్యకశ్యపుకు మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి దేహం లభించింది. ఇది పవర్. నీళ్ళు చల్లితే శరీరం పెరుగుతుంది. ఇది బ్రహ్మదేవుని శక్తి ఉంది. ఎటువంటి శరీరము? చాలా బలిష్టంగా లేదా, చేతులు కండలు మొత్తం నిండి ఉంది కదా. అంటే ఎంత గట్టిగా అంటే ఎవరి మీద ఎత్తే ఆ చేతి పట్టి ఎవరిని గుద్దితే వాని పేయి మీద వజ్రం పడ్డట్టు, అంటే వజ్ర ప్రహారంతో సమానం అటువంటి భుజాలు బ్రహ్మదేవుడు ప్రసాదించిండు. మొత్తము ఆ శరీరం దాకారం చూస్తే కరిగిన బంగారం ఎట్లా మెరుస్తుందో, బంగారం నార్మల్ మెరుస్తుంది, కానీ కరిగిన బంగారం ఇంకా మెరుస్తుంది. ఎందుకంటే అందుకని కల్తీ పోతుంది. కల్తీ పోయిన తర్వాత బంగారము ఇంకా మెరుస్తుంది. అదే విధంగా హిరణ్యకశ్యపుడి మొత్తము శరీరము మెరుస్తుంది. ఒక యువకునిలాగా కట్టెలకు వెళ్ళి అగ్గి ఏ విధంగా బయటపడుతుందో, ఒక యువకుని ద్వారా యువకునిలాగా హిరణ్యకశ్యపుడి శరీరము ఆ పుట్టలకు వెళ్ళే బయటకొచ్చేసింది. బ్రహ్మదేవుణ్ణి ఆ హంసవాన్ని చూసేసరికి హిరణ్యకశ్యపుడు కూడా చాలా సంతోషం. అబ్బా, ఇంత కష్టపడ్డా అది ఫలితమైంది కదా. అప్పటికప్పుడే బ్రహ్మదేవుని సమక్షంగా
పాదాల మీద మొత్తము సాష్టాంగ దండ చేసి నమస్కారం పెడుతున్నాడు బ్రహ్మదేవునికి. దాని తర్వాత దండ ప్రణామాలు పెట్టిన తర్వాత హిరణ్యకశిపు నిలబడి ఆనందంతో ఆనంద బాష్పాలు అడుతున్నాయి, తట్టుకోలేకపోతుండు. 10th క్లాస్లో ఇంటర్లో ఫస్ట్ వస్తాయి, స్టేట్లో ఆనంద బాష్పాలు అడుతాయి, తట్టుకోలేకపోతాం ఆనందాన్ని. సో అదేవిధంగా హిరణ్యకశిపు కూడా ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవునికి ముఖాముఖైండు. బ్రహ్మదేవుని చూసరికి ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోతుండు. ఆనంద బాష్పాలు అడుతున్నాయి, మొత్తము శరీరంలో కంపనం అవుతుంది. 2 చేతులు జోడించి గదగద స్వరంలో బ్రహ్మదేవునితో విన్నపం చేస్తుండు. కానీ విన్నపం కన్నా ముందు బ్రహ్మదేవుని కీర్తి స్తుతులు వాడుతుండు. అవును. దాని తర్వాత బ్రహ్మదేవుని స్తుతించిన తర్వాత ఇప్పుడు చివరికి ఏమంటుండు, అయ్యా బ్రహ్మదేవ, నువ్వు గల నాకు నేను కోరుకున్న వరము ఇవ్వడానికి సిద్ధంగా అయినట్లయితే నేను కోరుకున్నది ఒక్కటే, నేను కోరుకునేది ఒక్కటి, నాకు ఇంకేం కోరికలు, ఒక్కటే కోరిక ఉంది. ఏందో కోరిక? మీ ద్వారా సృష్టింపబడిన ఏ జీవి ద్వారా కూడా జీవి చేత నేను చనిపోవద్దు, వాళ్ళ ద్వారా నాకు మరణము రావద్దు. ఇప్పుడు 84 లక్షల యోనిలు ఉన్నాయి, అందరి శరీరాలను బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఏమని చెప్తుండు? వారు ఎవరి ద్వారా కూడా నేను చనిపోవద్దు, నాకు చావు రావద్దు. అటువంటి వరము మీరు నాకు ప్రసాదించండి. ఫస్ట్ ఏంది? మీ సృష్టి, మీరు ఎవరిని సృష్టించిండ్రో వాళ్ళ చేతని చనిపోద్దు. ఇది ఫస్ట్ కోరిక, ఫస్ట్ వరం. రెండవది, నేను నా గృహంలో లోపల చావద్దు, బయట చావద్దు. ఇంటిలోని కానీ ఇంటి బయట కానీ నాకు చావు రావద్దు. సెకండ్ వరము. మూడవ వరము, దినంలో కాదు, రాత్రి కాదు, దినంలో కాదు, రాత్రి కాదు. సో కనుకనే భగవంతుడు ఏ టైం అనుకున్నాడు? సాయంత్రం పూట. సూర్యాస్తం అయిపోయింది, అయ్యో దినం కాదు. దినం ఎంతవరకు అంటాము? సూర్యాస్తం వరకు. రాత్రి ఎప్పుడైతుంది? చంద్రోదయం అప్పుడు. సో సూర్య అస్తమైంది, చంద్రుడు ఇంక ఉదయించలేడు. ఆ టైంని భగవంతుడు సెలెక్ట్ చేసుకున్నాడు. సో కనుకనే ఇంటిలోని కాదు, బయట కాదు, దినంలో కాదు, రాత్రి కాదు, భూమి మీద కాదు, ఆకాశంలో కాదు. అంటే నేను భూమి మీద కావద్దు, ఆకాశంలో సాగొద్దు. ఏ అస్త్రము శస్త్రముతో నేను చావకూడదు, ఏ ఆయుధాలతో నేను చావకూడదు, ఏ మానవు చేత చనిపోవద్దు, ఏ పశువు చేత కూడా చనిపోద్దు, ఏ జంతు చేత కూడా చనిపోద్దు. ఇవన్నీ వరాలు. అంతేకాదు, ప్రాణంతో ఉన్నా ప్రాణం లేనటువంటి జీవితం కూడా చనిపోతుంది నేను. అంటే ఏంది? ఇప్పుడు కొన్ని కట్టెలు ఉన్నాయి, అస్త్రాలు ప్రాణం దానికి, అవి చేత కూడా చనిపోవద్దు కదా. దేవతల చేత చనిపోవద్దు, రాక్షసుల చేత చనిపోవద్దు, ఏ నాగుల పాముల చేత కూడా చనిపోవద్దు. ఇవన్నీ వరాలు కోరుకున్నాడు. ఇంకా నాకు జీవితంలో నాకు రైవల్ అంటే ఏంది? నాకు పోటీకి ఎవరు
ఉండదు. అంటే ఇది నా కోటి అంటే ఏంటిగా నాతో సమానం, నాకంటే గొప్పగా ఎవరు ఒకరు అందరం నాకంటే తక్కువ ఉండాలి, ఇది వరం కోరుకున్నాడు. దాంతో పాటు ఇది చనిపోయిన కోరుకున్నాడు, బతకడానికి కూడా ఏమంటున్నాడు, నాకు పోటీదారు ఉండద్దు. సెకండ్, అన్ని గ్రహాలపై అన్ని మండలాలపై నా ఆధిపత్యం ఉండాలి. కేవలం పృథ్వీ కాదు, 14 భువనాలు ఉన్నాయి. స్వర్గలోకంకి వెళ్ళేవారు, పైన బ్రహ్మలోకంకి వెళ్ళేవారు, పాతాళలోకం వరకు అన్నిటిపై ఆధిపత్యం ఉండాలి. నాకు సిద్ధులు ఇవ్వండి, నాకు శక్తులు కావాలి. మరి ఎటువంటి సిద్ధులు? కాలంతో నశించిపోయినటువంటి కొన్ని సిద్ధులు కాలంతో నష్టమవుతాయి, కానీ కాలం గడిచిన సిద్ధులు మాత్రము నష్టపోదు. అటువంటి సిద్ధులు నాకు ఇవ్వండి. ఇవన్నీ కోరుకున్నాడు. ఇక బ్రహ్మదేవుడు ముందే మాట ఇచ్చే, ఏమని? నువ్వు ఏది అడిగినా ఇస్తాను. కనుకనే బ్రహ్మదేవుడు చాలా సంతోషపడి ఏమన్నాడు? తథాస్తు. అంటే వాస్తవంగా ముందు అడిగింది ఏంది? నేను చనిపోవద్దని. కానీ బ్రహ్మదేవుడు అన్నాడు, అరే బాబా నేనే చనిపోయాను ఉన్నా, నాకే సావు ఉంది అనగా, నేను చనిపోయేవాడిని, నీకు సావు రాకుండా ఎట్లయినా వరం ఇవ్వగలుగుతావు. కనుక ఏం చేసుకో, మృత్యుని కొంచెం కఠినంగా చేసుకో, లేదా సావు రాకుండా చూసుకో. అత్తది ఖచ్చితమే, కానీ ఈజీగా రాకుండా చూసుకో. కనుక ఇవన్నీ కోరుకున్నాడు. ఇక సరే ఇట్లా 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 ఎందుకంటే హిరణ్యకశిపుడు అనిపించింది, ఇవన్నీ అయితే ఇంక ప్రపంచంలో ఏముంది, ఇక నన్ను చంపడం ఎవరు లేరు, దేవతలు చేసి చనిపోను, రాక్షసులు చేసి చనిపోను, మానవులు చేసి చనిపోను, పశువులు చేసి చనిపోను, జంతువులు చేసి చనిపోను, క్రిమలు కిటకలు, దినంలో కాదు, రాత్రి కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, అస్త్రం కాదు, శస్త్రం కాదు, దేంతో చనిపోను, ఇంకేముంది ఇక లోకంలో. అన్ని సెట్ చేసుకుని ముందే, అంటే ఎప్పుడు రాసుకొని పెట్టుకుంటుంది. ఇక తపస్సు ఒకటి ముందే రాసుకొని పెట్టుకుంటున్నాడు, నోట్స్ అలా జే పెట్టుకుంటున్నాడు. ఒకవేళ తపస్సు సక్సెస్ఫుల్ అయితే అప్పుడు ఆలోచించే టైం ఉండకపోతే ఎట్లా అని ముందే రాసుకొని పెట్టుకోవచ్చు. మరి ఆ కాగితం చదువు అట్టిందో లేదు, మొత్తం శరీరం పోయింది, మరి కాగితం ఉందో లేదో, ఎక్కడ రాసుకొని పెట్టుకున్నాడు? బుద్ధిలా. బుద్ధి ఇంకా మనసులో మొత్తము నోట్స్ రాసుకొని పెట్టుకున్నాడు. కనుకనే బ్రహ్మదేవుడు అంటున్నాడు, హిరణ్యకశిపు నువ్వు అడిగిన వరాలు, నీ కోరికలు నెరవేర్చుడు ఇది వాస్తవంగా చాలా చాలా కఠినం. ఇది చాలా కఠినము. ఏ మానవునికి ఇటువంటి వరాలు ఇందాక లభించలేవు. ఒక మానవునికి ఇటువంటి వరాలు పొందుడు కఠినం. కానీ అయినప్పటికీ సర్వసాధారణంగా ఎవరు కూడా పొందకున్నా ఆ వరాలను నేను నీకు ప్రసాదిస్తాను. నువ్వు మాట ఇచ్చిన, ఫస్ట్ మాట ఇచ్చిన, ప్లస్ నీ తపస్సు నేను సంతోషపడ్డా. 2 సంతోషపడ్డా కనుక నేను మాట ఇచ్చిన, కనుక నీ కోరిక నేను పూర్తి చేయాల్సిందే. తప్పుడు ఇక బ్రహ్మదేవుడు వరం ఇచ్చి అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ వాస్తవంకు హిరణ్యకశిపు ఇంత కఠినమైన తపస్సు చేసుడు కారణమైంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనం జీవితంలో ఏం చేస్తాం అది ముఖ్యం కాదు, ఎందుకు చేస్తున్నాం అది ముఖ్యం. కనుకొని ఒక కార్యము ముందుకేసుకునే ముందు మనం ఫస్ట్ ఆలోచించాలి, ఎందుకు చేస్తున్నాయి పని. హిరణ్యకశిపు ఇంత కఠినమైన తపస్సు చేసుడు కారణం ఏమిటి? ఇన్ని శక్తులు పొందడానికి కారణం ఏంటి? అమరుడు కోరిక కారణమైంది. ఎందుకంటే విష్ణు హిరణ్యకశిపు యొక్క సోదరుని ఎవరు? హిరణ్యాక్షుని చంపేసింది. ఏ అవతారం ఎత్తి? వరహ అవతారం ఎత్తి. హిరణ్యాక్షుడు ఏం చేసిండు? హిరణ్యాక్షుడు పృథ్వీని సముద్రంలో లోపల తీసుకెళ్ళి
దాపెట్టిండు. మరి ఏ సముద్రం? ఇప్పుడు మనం అంటే మరి సముద్రం పృథ్వీ మీద ఉంటుంది, మరి అవును. సముద్రం ఎక్కడ ఉంటుంది? పృథ్వీ మీద కదా. మరి పృథ్వీ మీద ఉన్న సముద్రంలో పృథ్వీని ఎట్లా నువ్వు దాపెడతావు? అవును లేదా? ఇప్పుడు దీని మీద నీళ్ళు ఉంటాయి. ఒకవేళ దీని మీద నీళ్ళు ఉన్నాయి అనుకోర్రి, ఈ నీళ్ళలో దీన్ని దాపెట్టచ్చా? మరి ఎక్కడ దాపెట్టి? మరి ఏ సముద్రంలో? గర్భోదక సముద్రంలో. ఏ సముద్రం మీద అయితే గర్భోదక శాయి విష్ణు పడుకుంటాడు, మనం చూస్తున్న టీవీలలో భగవంతుడు అనుశేషం పడుకుంటాడు కదా. సో ఈ భూమండలంలో, ఈ బ్రహ్మాండంలో సగం లీలతో నిండా ఉంది. ఆ లీల మీద మహావిష్ణు గర్భోదక విష్ణు పడుకొని ఉంటాడు. అతని యొక్క నాభిలకు వెళ్ళే కమలపు జన్మిస్తుంది. ఆ కమలపు కడాల ఈ 14 భవనాలు ఉంటాయి, 14 లోకాలు. బ్రహ్మలోకంకి వెళ్ళి పడితే పాతలోకం వరకు. కనుకనే పృథ్వీని ఎక్కడ పెట్టిండు? ఈ గర్భోదక సాగరంలో. అప్పుడు పృథ్వీని మళ్ళీ తీసుకొచ్చి బయట తీసి ఆ కక్షంలో స్థాపించడానికి భగవంతుడు వరాహ అవతారం ఎత్తిండు. ఇప్పుడు వరాహ అవతారం ఎందుకు? మరి వర అంటే ఏంటి? పంది. పంది అవతారం ఎందుకు? ఇంకేదో అవతారం ఎత్తచ్చు కదా. ఇప్పుడు ఎన్నో జంతువులు, పశువులు ఉన్నాయి, అన్నింటిలోకి వెళ్ళి హీనం అంటే ఏంది? పంది. కుక్కలు దాదుకుంటారు, పందిని కూడా దాదుకుంటారు, చదువుకుని కాదు ఎరకలలో. కానీ నార్మల్లీ పందిని ఎవరు దాదుకుంటారా? గుర్రాలు దాదుకుంటారు, పిల్లులు దాదుకుంటారు, కుక్కలు దాదుకుంటారు, ఎన్నో పశువులు దాదుకుంటారు, కానీ పంది దాదుకుంటారు వలన. భగవంతుడు అటువంటి పంది ఎందుకు తన అవతారం కోసం అనుకుంటాడు? నేను పంది అవతారం ఎత్తాని. అవసరం భగవంతుడు పందే అవసరం? మనకు తెలిసినంత వరకు ఏంటి? పంది అంతకంటే హీనమైనటువంటి జంతువు. ఎందుకు? పంది ఆహారం ఏముంది? మలమూత్రం. మలమూత్రం దీని కూడా ఉంటుంది. అది పంది అవతారం ఎందుకు ఎత్తాడు భగవంతుడు? ఎందుకంటే పందిది ఒక గుణం ఉంది, ఒక స్వభావం ఉంది. ఏంది గుణము, స్వభావం? మనం చూసిరా? చూడకపోతే మీ ఊరు ఇక్కడ నువ్వు. పంది గట్టర్లో పోతుంది. గట్టర్లో ఏం చేస్తుంది? అది తన ముక్కుతోని తన ఆహారాన్ని వెతుక్కుంటుంది. అది చూడండి ఎప్పుడన్నా. తన ముక్కుతో ఏమిస్తుంది? మనకేం కనిపిస్తుంది? మళ్ళీ నీళ్ళు వారు కనిపిస్తుంది గట్టర్లా, కానీ కింద ఏముంది? కింద చెత్త ఉంది, మలమూత్రం ఉంది. తన ఆహారాన్ని అది ముక్కుతో వెతుక్కుంటుంది, వెతుకొని తింటుంది అట్లా. కనుకొని ఇప్పుడు గర్భోదక సాగరంలో మొత్తం పృథ్వీ మునిగిపోయి ఉంది. ఇప్పుడు ఆ పృథ్వీని వెతకాలంటే భగవంతుడు పంది అవతారం ఎత్తి దాన్ని బయట తీసిండు. వెతికిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు? పందికి 2 ఏముంటాయి? కూరలు ఉంటాయి. ఆ ముక్కు ఇంకా 2 కూరలు మనం పొయ్యి పెడతాం. అది ఎట్లా పొయ్యి పెడితే ఇన్ని రాళ్ళు పెడతాం? 2 4 కదా. ఎందుకు 3 పెడతాం? 4 ఎందుకు పెట్టాం? మరి 2 ఎందుకు పెట్టాం? ఆగది భవనం అవుతుందా 2 పెడితే? 3 పెడతాం. కనుక 2 కూరలు ఇక భగవంతుని ముక్కు, ఈ 3 కలిసి ఏమైంది? 3 రాళ్ళ 3 పాయింట్స్ అయినాయి. దాని మీద పృథ్వీని వెతికి పృథ్వీని తన ముక్కు మీద పెట్టుకొని భగవంతుడు బయటకు వచ్చి మళ్ళా కక్షంలో పృథ్వీని బయట తీసినప్పుడు హిరణ్యకశిపు వచ్చిండు. సరే హిరణ్యాక్షుడు. అప్పుడు హిరణ్యాక్షుతో యుద్ధమైంది. యుద్ధమై హిరణ్యాక్షుని భగవంతుడు చంపేసిండు. ఎట్లా చంపిండు తెలుసా?
కేవలము ఒక దెబ్బతోనే. ఎక్కడ వేసాడు దెబ్బ? ఒక్కడే దెబ్బ. దెబ్బ ఎక్కడ? నాకు ఇక్కడ తెలియదు. బాంబేలో కోల్కతా చంపాలంటే ఎట్లా అంటారు? తెరే కాన్కి నీచే మారు అంటారు, చెవు కింద. ఇక్కడ దెబ్బ వేసినట్టు బాగా గట్టి ఉంటుంది, ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది. ఆ దెబ్బని ఒరిజిన్ ఎక్కడికి వెళ్ళే? వరాస్వామి. సమస్తము సృష్టి వరాస అంటే భగవంతుడి అన్ని బయట వస్తున్నాయి. తో కనుకని చెంప కింద చంపే పద్ధతి ఎక్కడికి భగవంతుడి ఒక్కటి వేసిండు భగవంతుడు వరాస్వామి. పట్టనేసరికి హిరణ్యాక్షుడు అక్కడి రక్తం పట్టుకొని చనిపోయాడు. ఇప్పుడు మా అన్నను విష్ణు చంపేసిండు, తో ఆ విష్ణు నేను చంపేస్తా అనే ప్రతీకార భావంలో రివెంజ్ఫుల్ మూడ్. ఏ భావం? రివెంజ్, ప్రతీకార భావంలో హిరణ్యకశిపు ఇంత తపస్సు ఎత్తుండు, ఇన్ని శక్తులు పొందుతుండు, ఇంకా చావకుండా ఉండాలని యత్నిస్తున్నాడు. కనుకనే తపస్సు చేసిండు, వరాలు పొందినాయి. కానీ మనసులో మాత్రం ఆ భావంని తీయలేకపోతుంది, తీసుకోలేకపోతుంది. ఏ భావము? ప్రతీకార భావం, ఈర్ష భావము. ఆ విష్ణు నేను చంపేస్తాను, ఆ విష్ణువు నేను చంపేస్తా, ఆ విష్ణువు చంపేస్తా, ఆ భావంతో అదే తిరుగుతుంది. మర్చిపోలేకపోతుండ్రు. అంత అనుబంధం, అంత ప్రేమ ఉండే ఆ విషయాన్ని మర్చిపోలేకపోతుండ్రు. కనుకనే హిరణ్యకశిపుడు ఏం చేసిండు? తన దాడి స్టార్ట్ చేసిండు. శక్తులు వచ్చినాయి. ఇక శక్తులు వచ్చిన వ్యక్తి స్థిరంగా ఉంటాడా? మనమే ఉండము. ఏం లేనప్పుడు ఇట్లా పిచ్చగాళ్ళే ఉంటాము, అవును లేదా? వాళ్ళు చెప్పిన మాట పడతాము, విన్నట్టు చెప్తాం. కానీ కొంచెం డబ్బులు రాని ఇక చేతికు అవుతామా? కొన్ని డబ్బులు అయితే అవుతాం. ఇక చాలా మంది నాటకాలు, తిరుగుడు, తినుడు, తాగుడు అన్ని డిగ్నాలు చాలా అవుతాయి. ఇక్కడ హిరణ్యకశిపుడు అయితే ఎన్నో శక్తులు సంపాదించుకున్నాడు. ఆయన స్థిరంగా ఉంటాడా? సాధ్యమే కాదు. కనుకనే అన్ని లోకాలపై దాడి చేసుడు స్టార్ట్ చేసాడు. ఒక్క లోకం కాదు, 14 లోకం, బ్రహ్మలోకం తప్ప మిగతా అన్ని లోకాలను గెలుచుకున్నాడు. అన్నిటిపై స్వర్గలోకము, జనలోకము, మహర్లోకము, గంధర్వ లోకాలు, కింద అతల, వితల, సుతల, రసతల, పాతాల అన్ని లోకాలపై తన ఆధిపత్యాన్ని స్థాపించుకున్నాడు. గంధర్వులు, గరుడులు, నాగులు, సిద్ధులు, చార్ణులు, విద్యాధరులు, గొప్పమైన ఋషులు, యమధర్మరాజు, మనులు, యక్షాలు, భూతాలు, రాక్షసులు, పిశాచులు అందరిపై ఆధిపత్యం ఏర్పరచుకున్నాం. ఏం శక్తి ఉండాలి? మనము మన మనసు మీద నియంత్రించలేకపోతున్నాం. ఒక వ్యక్తిని మనం నియంత్రించలేకపోతున్నాం, అవును లేదా? కుటుంబాన్ని నియంత్రించలేకపోతున్నాము. ఇక్కడ కుటుంబం కాదు, మొత్తం బ్రహ్మాండంనే నియంత్రించుకున్నాడు. ఎంతవరకు అంటే 3,000,000 దేవతలు కూడా. ఇక్కడ నారదుని చెప్తున్నా యాక్చువల్లీ కథ ధర్మరాజుకు. నారదుడు ఏమంటుండు? బ్రహ్మ, విష్ణు ఇంకా మహేష్ తప్ప, వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా 3,000,000 దేవతలందరూ హిరణ్యకశిపుకు బానిసులు అయిపోయారు. చెప్పండి, దాసులు అయిపోయారు. 33,000,000 దేవతలు. ఏం పవర్ ఉండాలి, ఏం శక్తి ఉండాలి? ఆ శక్తి సంపూర్ణమైన వలన ఇక ఈ పాతాళలోకం మానేసిండు, అడ్రస్ చేంజ్ చేసుకున్నాడు. ఎక్కడ ఉంటుండు? స్వర్గలోకంలో.
మన కదా మంత్రులు గెలిచిన తర్వాత ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఇంట్లో ఉంటారా? అడ్రస్ చేంజ్ అయిపోతుంది. ఎక్కడతారు? హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్. అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి. అదే విధంగా హిరణ్యకశిపు కూడా తన అడ్రస్ని మార్చేసుకొని చక్కగా స్వర్గలోకంలో నివసించుడు స్టార్ట్ చేసిండు. అక్కడ ఉన్న నందన కానన ఉద్యానాలు, గార్డెన్స్, దేవతలు అక్కడ ఆనందించేవాళ్ళు, అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళు. దేవతలు బానిసలు అయిపోయారు. అదే వనంలో, అదే ఉద్యానంలో హిరణ్యకశిపు ఆనందిస్తుండు. ఆ వనాలను అంటే ఆ లోకాలను ఎవరు సృష్టించిండు? సాక్షాత్ విశ్వకర్మనే. అటువంటి అద్భుతమైన స్వర్గలోకంలో హిరణ్యకశిపు నివసించుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంద్రలోకంని కూడా గెలుచుకున్నాడు. ఇంద్రుడు గద్దె లేడు. ఇప్పుడు ఎవరు కూర్చున్నారు? హిరణ్యకశిపు కూర్చున్నాడు. ఇంద్రుడేమో కింద కాలక కూర్చున్నాడు. ఎప్పుడు ఫుల్ టైట్ 24 గంటలు 24 గంటలు మద్యపానం చేసాడు. కానీ మనలా కాదు, అంటే మీలా నేనే కాదు, లేకుంటే ఈ లోకంలో జనాలా కాదు. ఈ లోకంలో ఉన్న జనాలు 2 సీసాలు ఎక్కిచ్చిర్రా ఏమైనా పడిపోతారు. కానీ హిరణ్యకశిపు దినమంతా మళ్ళీ తుత్తుయి కాదు, ఇక్కడి బ్రాండ్ కాదు, ఎక్కడి స్వర్లోకది బ్రాండు. అక్కడి మందు తాగేసరికి ఆ కళ్ళు రాగిలా ఎర్రగా మారిపోయినాయి. అయినప్పుడు కూడా అందరినీ ఆటాడిస్తుంది. అటువంటి అవస్థలు కూడా అందరినీ ఆటాడిస్తుండు. ఇక మిగతా ఋషులు మునులు అందరూ 24 ఏం పని? మళ్ళీ ఇక భగవంతుని కీర్తిస్తలేరు, భగవంతుని నామ జపం చేస్తలేరు. హిరణ్యకశిపు నమ జై హిరణ్యకశిపు, జై హిరణ్యకశిపు. అందరూ హిరణ్యకశిపు ఆరతి పాడుతున్నారు. ఇక చెప్పండి, హరే కృష్ణ లేడు, హరే రావణ లేడు. వాళ్ళు అందరిది ఒక్కడే పాట. ఏం పాట? జై హిరణ్యకశిపు. హిరణ్యకశిపుకి మొత్తం 14 లోకాలలో ఎక్కడికి వెళ్ళినా ఒక్కడే మాట వినిపిస్తుంది. ఏం మాట? హిరణ్యకశిపుకి. చెప్పండి, అందరూ భయంకి కానుకలు తీసుకొచ్చుడిస్తుంది. సముద్రము కానుకలు ఇస్తుంది, వృక్షాలు కానుకలు ఇస్తున్నాయి, భూదేవి కానుకలు ఇస్తుంది. ఎందుకు? ఆయన ఇవ్వకపోతే మమ్మల్ని బతికినిత్తలేదని భయంకి. ఎంత భయము! కేవలము కంటి బొమ్మ కదిలితేనే ముక్కోటి దేవతలు గజ్జగజ అనుకుంటా ముంగటిలోడి అయ్యా ఏం కాదు చెప్పండి. అది మీరు కదిలిన కంటి బొమ్మను మీరు ఇంటికి పోయి మీ ఆవిడ కూడా కంటి బొమ్మ కదిలిన ఇలా ఉంది. ఎందుకు ఆమె కంటి బొమ్మ నీకు పారేస్తుంది. ఇక పీక్ పారేసింది అనుకో, ఇక కంటి బొమ్మ ఉండదు, ఇక కదిలిచ్చి ఉండదు. ఇవి ఎంత కదిలిచ్చినా కానీ కదిలిచ్చి 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 తలనొప్పులు ఎత్తది, కానీ ఏం జరగదు. కానీ హిరణ్యకశిపు ఆ ఇంద్రాసనం మీద కూర్చొని ఇట్లా అనేసరికి 33 కోట్ల దేవతలు బ్రహ్మ విష్ణు మహేష్ తప్ప మిగతా అందరూ ఎస్ సార్ ఏం చేయమంటారు, ఏం కావాలి, అంత భయం. సముద్ర గర్భంలోకి వెళ్ళి అప్పుడే వజ్రాలు ముత్యాలు మాణిక్యాలు బయటపడేది. మామిడి చెట్టుకు అప్పటికప్పుడే పూత పూసేది. అప్పుడే పూత పూసుడు, అప్పుడే అదే క్షణము పిందెలకు వెళ్ళే కాయలు, కాయలకి వెళ్ళే పండ్లు అయ్యి చెట్లు వచ్చేసి అయ్యో తిను పాడుకోవాలంటారు. సీజన్ ఉన్నా సీజన్ లేకున్నా. ఇప్పుడు మనము ఇప్పుడు జూన్ జూలై దాటిందనుకో
ఆగస్ట్ సెప్టెంబర్లో అయ్యో బెంగన్ పెళ్ళి అని కోరిక కొడితే పూర్తి కదా, మళ్ళా మే జూన్ దాకా వెయిట్ చేసు. కానీ హిరణ్యకశిపుడు అట్లా కాదు, జస్ట్ కంటి బొమ్మ కదిలించుడే ఆలస్యం. ఇది హిరణ్యకశిపుది పవరు. ఇప్పుడు మనకు అనిపిస్తుండొచ్చు, ఆహా ఎంత ఎంజాయ్ చేస్తుండొచ్చు, అవును లేదా? సమస్త బ్రహ్మాండము తన ఆధీనంలో ఉన్నది, కావాల్సినవి దెబ్బకి అచ్చెత్తున్నాయి, ఇంకేం కావాలో జీవితం అనుకుంటున్నాం. మనకు ఒక నెలకు జాబ్ చేసి నెలకు పగరత్తనే మనం అప్పుడు ఇంకేం వాళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నాయి, కొన్ని వేల రూపాయలు వస్తేనే, ఒక లక్ష రూపాయలు వస్తేనే, ఒక పంట పండితే మనకు వస్తుంది, ఇంకేంది పంట పండింది మంచిగానే డబ్బులు వచ్చేసినాయి, ఇంకేం వాళ్ళ లైఫ్లో అనిపిస్తుంది. కానీ హిరణ్యకశిపు అన్నీ సాధించుకున్నాడు, దేనికి కోరలేదు, కేవలము కోరుకోవడమే ఆలస్యం. హిరణ్యకశిపుకు కావలసిన ప్రతి ఒక్క వస్తువు, విషయము, వ్యక్తి కేవలము మనసులో కోరిక రావడమే ఆలస్యం. కోరుకున్నాడా అవి ప్రకటితమవుడే, అంత పవర్ ఉంది. కానీ మనకు అనిపించవచ్చు ఇటువంటి జీవితము నాకుంటే ఎంత బాగుండు, బ్రహ్మదేవుడు వచ్చి అంత కాకుండా అందులోకి వెళ్ళి 1-2 వరాలు ఇచ్చినా సరిపోతుండే. స్వర్గలోకం ఎందుకు, నాకు ఒక బంగ్లా సరిపోతుండే. ఒక బంగ్లా, ఆ బంగ్లా 3వ కారు, 2-3 ఎకరాల భూమి, 5 ఎకరాల భూమి ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాను. ఇంకేం కావాలో జీవితంలో. కానీ హిరణ్యకశిపుకు మొత్తం బ్రహ్మాండమే తన ఆధీనంలో ఉంది. కానీ పరిస్థితి ఏముంది, ఇక్కడ నారదుడు చెప్తుండు, సైతం నిర్జిత కాకుబ్ ఏకరాద్ విషయాన్ ప్రియ యతోపజోషం భుంజానో నాతృప్యాద్ అజితేంద్రియ. ఇన్ని ఉన్నాయి, అన్ని నిండా ఉన్నాయి, నిండగా నిండగా ఇంకా నిండి పోతున్నాయి, అన్ని సుఖం, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ హిరణ్యకశిపు పరిస్థితి ఏముంది, నా తృప్త్యాత్. ఏం శబ్దం మారుతుంది కదా, నా తృప్త్యాత్ అంటే తృప్తి లేదు. అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, తృప్తి లేదు. చెప్పండి, ఇక తృప్తి లేకపోతే ఏమున్నదిగా జీవితంలో? సంతృప్తి లేకపోతే ఏముంది? ఎంత మంచి అన్నం తిన్నా, ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా, ఎంత మంచి బట్టలు వేసుకున్నా, ఎన్ని కిలోలు నగలు వేసుకున్నా, తృప్తి లేకపోతే ఎట్లుంటుంది అవస్థ? హిరణ్యకశిపుకు అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, తృప్తి లేదు. మరి ఎందుకు తృప్తి లేదు? తృప్తి ఎందుకు లేదు? ఎందుకని చెప్తున్నారు, నా తృప్త్యాద్ అజితేంద్రియ. ఎందుకంటే సమస్త లోకంని గెలిచిండు, బ్రహ్మాండంలో ఉన్న సమస్త లోకాలు, ముక్కోటి దేవతలపై జయం పొందిండు, అందరిని తన వశం చేసుకున్నాడు. కానీ తన ఇంద్రియాలను వశంలో చేసుకోలేకపోయిండు. ఏం చేసుకోలేకపోయిండు? తన ఇంద్రియాలు. కనుకనే నా తృప్త్యాద్ అజితేంద్రియ, తన ఇంద్రియాలను జయించలేకపోయిండు. కనుకనే ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. కేవలము జీవితంలో వస్తు విషయాలు కూడా పెట్టుకుంటే నీకు సంతృప్తి పడది, లభించది, నువ్వు సంతోషపడవు.
జీవితంలో నిజమైన సంతృప్తి కావాలంటే, పొందాలంటే కావాల్సిందేంటి? ఇంద్రియాలను నిగ్రహించుడు నేర్చుకో. ఇంద్రియాల నిగ్రహణ లేకపోతే, ఇంద్రియాలు నీ వశంలో లేకపోతే, నీ కళ్ళు, నీ చెవు, నీ ముక్కు, నీ నాలుక, ఇంకా నీ చర్మము నీ వశంలో లేకపోతే నువ్వెన్నో కూడా సుఖంగా ఉండలేవు. నీకు ప్రశాంతత అన్నది లభించదు, నీకు సంతృప్తి అన్నది లభించదు. ఇది మనకి ఇక్కడ వెళ్తుంది. ప్రభుపాదులు చెప్తున్నారు, దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ అసురిక్ లైఫ్. అసురుల జీవితం యొక్క ఉదాహరణ, నిదర్శనం అంటే ఇదట. నాస్తికులు, భక్తులు కాని వాళ్ళు, దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు, వాళ్ళు భౌతికంగా ఎంతో పురోగతి సాధించుకుంటారు, ఎన్నో సాధించుకుంటారు. వాళ్ళు ఇళ్ళు కానీ, భూములు కానీ, బంగ్లాలు కానీ, ప్రాపర్టీలు కానీ, ఆస్తులు కానీ అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళకు వారి ఇంద్రియాలు వాళ్ళ వశంలో లేనందువలన, ఇంద్రియాలు వశంలో లేనందువలన వాళ్ళకు సంతృప్తి అన్నది ఉండదు. సో కనుకనే జీవితంలో సంతృప్తి పొందాలంటే వస్తు విషయాలతో కాదు. మనకేమనిపిస్తుంది? ఇల్లు లేకుంటే ఇల్లు ఉంటేనే సంతోషపడతా లేదా? కార్లు, బంగ్లాలు, కార్లు, బైకులు లేకపోతే బైకులు, కార్లు వచ్చితేనే సంతోషపడతా. బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ నిండా ఉంటే సంతోషపడతా. భూములు లేనోడు భూములు ఉంటే సంతోషపడతా లేదా? ఎవరి సొంపు వానికి ఉంది. అందరికి అనిపిస్తుంది ఇది లేదు, అది ఉంటే బాగా సంతోషపడతా నేను లేదా? మనం అందరం ఇదే లెక్కలు ఉన్నాము. ఇది లేదు, ఇది ఉంటే, ఇది వచ్చేది సంతోషపడతా. ఈ ఆలోచన, ఈ భావంని క్యాన్సిల్ చేసుకోవాల్సింది, దీన్ని రద్దు చేసుకోవాల్సింది. ఈరోజు సంతృప్తి వస్తు విషయాలతో నచ్చేది కాదు, గుర్తుంచుకోండి. సంతృప్తి దేనివల్ల వస్తుంది? సంతృప్తి నీ ఇంద్రియాలు నీ వశంలో ఉంటే వస్తుంది. కనుకని ఈ ప్రపంచంలో నిజంగా సంతోషం ఉండేవాడు ఎవరు? ఎవరైతే తన ఇంద్రియాలను నిగ్రహించుకున్నాడు, కంట్రోల్ చేసుకున్నాడు, తన కన్నును, తన ముక్కును, తన చెవులను, తన నాలుకను, ఇంకా ముఖ్యంగా తన చర్మంని. ఇప్పుడు ఎప్పుడు ఇంద్రియాలు ఏం చెప్తున్నాయి? ఈ 5 ఇంద్రియాలు మన శరీరం ఏం చెప్తున్నాయి? ఎప్పుడు నాలుకలు జాపుతున్నాయి కదా, కావాలి కావాలి, ఇవ్వు 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 ఇవ్వు. కళ్ళు అంటున్నాయి రూపం రూపం చూపెట్టు, రూపం రూపం రూపం. ఈ కళ్ళు ఎప్పుడు రూపం వెతుకుతున్నాయి, మంచి ఫిగర్లు కావాలి, మంచి ఆకారం కావాలి, వెతుకుతుంది ఎప్పుడు ఈ కళ్ళు. ఇంకా మంచి స్వరూపం కనిపించగలుగుతూ పిచ్చలం అయిపోతున్నాం, పిచ్చి లేపుకుంటున్నాము. ఎందుకు? ఎందుకంటే మంచి రూపం కనిపించేసరికి అవిటిని భోగించాలా, ఎంజాయ్ చేయాలని కోరికెత్తది. ఐ వాంట్ టు ఎంజాయ్ దట్ షేప్, ఐ వాంట్ టు ఎంజాయ్ దట్ ఫిగర్. స్త్రీ పురుషుడు దేహం చూసి ఆకర్షపడతారు, పురుషుడు స్త్రీ దేహం చూసి ఆకర్షపడతారు, పిచ్చోడు అయిపోతారు. ఎందుకు? దేహంలో ఆకారం చూసి అంతే, ఏం లేదు, కేవలం చర్మం ఉంది, చర్మం కింద కొవ్వు ఉంది అంతే. కానీ కొవ్వు ఇట్లా సెట్ చేసి ఉంది, గుండ్ర గుండ్ర అంతడా అట్లా చూసేసరికి కదా పిచ్చిలు ఎప్పుడో మీగా. ఇదే భౌతిక జీవితం. కళ్ళు ఏమంటున్నాయి? రూపం చూయించు, రూపం చూయించు, రూపం చూయించు. ఇట్లా కనిపించకపోతే ఫోన్లు ఇస్తున్నాము, ఫోన్లలో చూస్తున్నాము. చెవులు ఏమంటున్నాయి? ఏం ఫోన్ తీసినావు చెప్పండి, ఫోన్ తీస్తున్నావు, చెప్తున్నా ఎట్లా నాకు అనిపిస్తుంది. నేను ఫోన్లో చూస్తుంటే అప్పుడప్పుడే ఫోన్ తీసి మరి చూస్తున్నా అన్నావు. కళ్ళంటే రూపం చూపించు, కళ్ళ డిమాండు. చెవులంటే వినిపియు, కళ్ళంటున్నాయి చూయించు, చెవులంటున్నాయి వినిపియు.
ఈ పాటలు ఆ పాటలు, ఈ మ్యూజిక్ ఆ మ్యూజిక్, ఈ శబ్దము ఆ శబ్దము. ఫోన్లలో మాట్లాడితే ఆ మాట విషయం తెలియదు, మాట విషయం తెలియదు, కానీ ఆ స్వరము ఆ గొంతు ఆ చెవిలో పడ్డదా ఇక వ్యక్తికి ఇక కోట్ల కోట్ల రూపాయలు సంపాదిస్తే ఎంత ఆగమత్తదో. ముందు ఫోన్లలో మాట్లాడుతుంది, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఏమి ఇస్తున్నాయి, రెండు కంబైండ్, కంటితో రూపము చెవితో శబ్దం పెట్టుకుంటారు, వీడియో కాల్ లేదా. ముందు ఫోన్ కేవలం చెవితోని మాట్లాడుతున్నారు, విషయం ఉంటుంది కానీ కేవలం బస్ నా భార్యది మాట వినాలా, నా భర్తది మాట వినాలా, నా పిల్లల మాట వినాలా. కానీ ఇప్పుడు ఏమవుతుంది, 2 in 1, కంటికి కనిపిస్తుంది, చెవుకు మాట కూడా వినిపిస్తుంది, ఇంకా సర్వనాశనం. సో చెవు అంటుంది సూయించు, సారీ వినిపియు, కళ్ళు అంటున్నాయి సూయించు, ముక్కు అంటుంది వాసన వాసన వాసన, ఏమంటుంది కుక్క తిరగా, కుక్క ఏం చేస్తుంది, కుక్క వెనుక పోయి దేనికి పిచ్చి లేపుతుంది, వాసన. అందరూ ఆ వాసన ముక్కులో వచ్చిందా పిచ్చి లేపుతుంది. ఇక కంటికి రూపము, చెవుకు శబ్దం, ఇంకా ముక్కుకు వాసన, ఇంకా నేలకకు రుచి, బస్ నాకుతారు. ఇక కుక్క ఏం చేస్తుంది, ముక్కుతో వాసన చూస్తుంది, నేలకతో నాకుతుంది. బస్ నాకుడు కావాలి, ఏది దొరుకుతుంది, నాకేది కూడా నాకుడే, నాకంది కూడా నాకుడే. దానికి పానసులు అయిపోయారు, నాలుగు ఎప్పుడు నాలుగు అడుగుతుంది కావాలని. ఇక చివరికి చర్మం అంటది నాకు స్పర్శ ఇవ్వు, స్పర్శ స్పర్శ, ఇంకో చర్మంది స్పర్శ కావాలా, ఒక్క చర్మంకి ఏం స్పర్శ కావాలా, ఇంకో చర్మంది స్పర్శ. అదే ఈ బ్రహ్మాండంలో అందరికంటే గొప్పమైన ఆనందం ఏంది, ఒక్క మాంసం ముక్క ఇంకో మాంసం ముక్కతోని రాక్కుంటుంది. దానికోసమే మొత్తం ప్రపంచం అంతా ఎటు వెళ్తుంది, పిచ్చి పిచ్చి అవుతుంది. కనుకనే భౌతిక జీవితం అంటే ఏంది, ఈ 5 ఇంద్రియాలకు ఈ ఇంద్రియార్థాలు అందించుడు. ప్రతి ఒక్కరు కష్టపడుతుంది దేనికోసం, డబ్బు సంపాదిస్తుంది దేనికోసము, తినగా చేయకుండా దేనికోసము, కేవలము ఈ 5 ఇంద్రియాలకు వస్తువులు అందించడానికి. కంటికి రూపము, చెవికి శబ్దము, ముక్కుకు గంధము, నాలుకకు రుచి, ఇంకా చర్మంకి స్పర్శం. దీనికోసమే వాడు గాడిలాగా పనిచేస్తుండు. ఇక చివరి గాడిలో పనిచేసేసేటువంటి వాడు గాడిద అయిపోతుండు. కనుకని అది జీవితం కాదు. ఇక్కడ హిరణ్యకశిపుడు నేర్చుకోవచ్చు ఏంది, జీవితంలో సంతృప్తి పొందాలంటే ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ ఇన్ లైఫ్, దాని నిజమైన మార్గం ఏముంది, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకో. నాలుగంటది నాకు నాకుడు కావాలి, ఒక్కడిస్తాను మళ్ళీ నేలకు లోపడుకోవాలి, బయటకు నేలక లోపడుకోవాలి, కళ్ళు ఇట్లా పెద్దగైతే కదా కళ్ళు మూపియాల, ముక్కు వాసన వస్తుంది కదా బంద్ చెప్పి వెళ్ళాను, దాన్ని నిగ్రహించుకోవాలి. లేకుంటే ఎవడైతే తన ఇంద్రియాల డిమాండ్స్ ఫుల్ఫిల్ చేస్తా పోతారో దానికి అంతం లేదు. జన్మ జన్మాలు 84 లక్షల యోనిల మనిషి, కుక్కై, పందై, గాడిదై, నక్కై, ఒక క్రిమ కీటకై కూడా అదే పని చెప్తుండు. వాడు ఏం చెప్తుండు, ఈ 5 ఇంద్రియాలను తృప్తిపరిచే ప్రయత్నం చేస్తుంది. కానీ వెన్నడు తృప్తిపరిచేది కావు. అగ్గిల నెయ్యి పోసిన కమానా, కట్టెలు వేసిన కమానా,
అగ్గి చల్లారు కదా, ఏంటది ఇంకా పెద్ద అవుతుంది, ఇంకా గట్టిగా పడుతుంది. అగ్గిని చల్లారొట్టాలంటే అందులో నెయ్యి కట్టెలు అవుతాయి కాదు, ఏం పోయాల్సింది? నీళ్ళు పోయాల్సింది. కనుకనే ఇంద్రియాలు కొంత అనిపిస్తుంది, లేదు కొంచెం చూద్దాము, కొంచెం విందాము, కొంచెం చేద్దాం, కొంచెం నాకుదాము, చల్లబడుతుంది. ఎన్నడు చల్లబడలేదు, ఎన్నడు చల్లబడది. ఇక్కడ ఉదాహరణ ఉంది. దీన్ని నిగ్రహించుడే, దీన్ని కంట్రోల్ చేసుడే ఒక్క మార్గం ఉంది. చల్లబడగొట్టు మార్గం ఎన్నో చల్లబడది. అగ్గిలా నెయ్యి పోసి అగ్గి చల్లారదని ఆలోచించుడు ఇది పెద్ద తప్పు. లేదా కొందరు అంటారు ఇంత నెయ్యి ఇంత నెయ్యి అగ్గి చల్లారిపోతుంది. ఒకటి ఉంది ఒక సంస్థ, వాళ్ళు ఏమంటారు, సంభోగసే సమాధి తక్, సంభోగం చేసుకుని సమాధి పొందుతావు. అంటే ఏంటి? నీ ఇంద్రియాలకు ఇంత నువ్వు తృప్తిపరచు, ఇన్ని అందిస్తావో చివరి ఇంద్రియాలు బలైన కదా. అయితే అట్లా ఎన్నడు కాలేవు, ఎన్నడు కాదు. అగ్గి ఎన్నడు చల్లారది. అగ్గి చల్లారంటే దాంట్లో నీళ్ళు పోసుడు అంతే. నెయ్యి పోతే అగ్గి చల్లారలేదు. ఇంకా పెట్రోల్ డీజిల్ పోతే ఇంకా లేస్తుంది. అది లేసుపోయింది. డీజిల్ పోసినావా ఆ పోస్ట్ అని పడుతుంది. అది అవును కదా, ఎక్కడ పోసిండో వాడికి బట్టి అంత స్పీడ్ వచ్చేస్తుంది. అదే ఇంద్రియాల పరిస్థితి. కనుకని నిజమైన రాజు అంటే ఎవరు? రాజ్యాలు గెలిచినోడు రాజు కాదు. మన రాజు అంటే ఎవరు? ఇన్ని భూఖండాలు గెలిచిండు, ఇన్ని రాజ్యాలు గెలిచిండు వాడు రాజు కాదు. నిజమైన రాజు అంటే ఎవరు? తన ఇంద్రియాలపై జయం పొందిన వాడు, ఇంద్రియాలను గెలిచిన వాడు, ఇంద్రియాలను నియంత్రించిన వాడు నిజమైన రాజు. కనుకనే పెద్ద పెద్ద సాధి సన్యాసులు ఏమని సంబోధిస్తారు? మహారాజులు అంటారు వాళ్ళని. ఎందుకు? వాళ్ళ దగ్గర ఏముందని మహారాజుల వాళ్ళు? పెయి మీద బట్టలు కూడా వాళ్ళకు, అవును లేదా? ఉండవతే ఇల్లు లేదు, తినవతే తిండి లేదు, అవును లేదా? దూసుకున్న మన దువేగా లేదు. ఎక్కడికెళ్ళి మహారాజు అవుతారు వాళ్ళు? ఎందుకు మహారాజు వాళ్ళు? బట్టలు కూడా పెయి మీద ఒక్క ఒప్పిదం ఉంటుంది అంతే. కొందరికి హ్యాండ్ ఉంటుంది నాయబాబాలకు. కానీ అందరూ ఏమంటారు? మహారాజ్ అంటారు. పెద్ద పెద్ద రాజు నువ్వై కూడా వాళ్ళు ఏమితారు? మహారాజు అంటారు. ఎందుకు? ఎందుకంటే ఈ రాజు భూమిని గెలిచిండు, రాజ్యాలు గెలిచిండు. కానీ ఈ రాజు ఇంద్రియాలు గెలిచిండు, ఇంద్రియాలను నియంత్రించిండు. ఆ రాజు ప్రజలను నియంత్రిస్తుండు, ఈ రాజు ఇంద్రియాలను నియంత్రించిండు. కనుకనే ప్రజలను పరిపాలించేవాడు, రాజ్యాలు గెలిచేవాడు ఎన్నటి సంతోషంగా ఉంటాడు. కానీ తన ఇంద్రియాలు గెలిచినవాడు, ఇంద్రియాలపై జయం పొందేవాడు వాడు నిజంగా సంతోషంగా ఉంటాడు. కనుకనే జీవితంలో ఇంద్రియాలను లూజ్ ఇవ్వము. ఇది జీవితం కాదు. దాన్ని ఏం చేయాలి? కంట్రోల్లో పెట్టుకోవాలి. బైక్ రొప్పుతున్నావు, చేతులు ఎక్కడ ఉండాలా, కాళ్ళు ఎక్కడ ఉండాలా? నీతో పాటు ఎవరున్నా, ఏ ముచ్చట మాట్లాడుకున్నా, ఏం తిన్నా చేసినా స్టీరింగ్ మితిలో చేతి దిస్తావా? బ్రేక్ మితిలో కాళ్ళు దిస్తావా? అవన్నీ తీసి ప్రయాణం చేసినావు అనుకో, ఏమవుతుంది? ఇంకో ప్రయాణం చాలుతుంది. ఏ ప్రయాణము? స్వర్గం, నరకం, నరకలోకం వైపు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఒక కార్ మీదకెళ్ళే, ఒక కార్ని నియంత్రించకపోతే, ఒక బైక్ పై నియంత్రణ లేకపోతే ఇంత పెద్ద విపత్తు జరుగుతుంది, ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఇంద్రియాలను నిగ్రహించకపోతే ఏమిటో ఆలోచించాలి. ఇప్పటి యువతలు ఏమంటారు? ఎంజాయ్ చేయు. ఇప్పుడు యువతల సిద్ధాంతం ఏముంది? ఎంజాయ్ చేయు. కంటికి ఎంత కావాలంత అందియు, చెవికి ఎంత కావాలంత అందియు, ముక్కు ఎంత కావాలంత అందియు, లేదా?
నాలుగు ఎంత కావాలో అంత అంది, తిను తాగు. చర్మంకి ఎంత కావాలో అంత అంది. ఇప్పటి యువతలు ఇప్పుడంటే ప్రతి ఒక్కరిని భౌతిక జగతంలో ప్రతి ఒక్కరిని గోల్ ఏముంది? ఇదే గోలు. ఇంద్రియాలకు సంతోషం, ఇంద్రియాలకు ఆహారం అందిస్తూ ఉండు, పంచుతా ఉండు, పంచుతా ఉండు, పంచుతా ఉండు, అందిస్తూ ఉండు, అందిస్తూ ఉండు. అందించి జీవితం నాశనం అయిపోతుంది, జీవితం అంతం అయిపోతుంది. కానీ వీటి ఆకలి మాత్రం తీరది. కనుకనే నిజమైన సుఖము ఆనందం అనుభవించి ఉంటే ఏం చేయాల్సింది? వస్తు విషయాలు కాదు, ఇంద్రియాలను కంట్రోల్ చేసే ప్రయత్నం. కంట్రోల్ అంటే ఏంది? అవి అటు ఇటు పోతాయి. ఎడ్ల బండికి ఎడ్లు పడితే నడుతుంది చక్కగా, గుర్రం నడుతుందా? అడ్డి పోతుంటుంది. అని ఏం చేయాల్సింది? పగ్గాలు చేతిలో పెట్టుకోవాల్సింది. పగ్గాలు చేతిలో పెట్టుకున్నావా అప్పుడు నీ ప్రయాణము సురక్షితమైన ప్రయాణం అవుతుంది. పగ్గాలను వదిలేసినావా కథం, నువ్వు ఎక్కడికి చేరుకుంటావో ఇది ఏమవుతుందో దానికి ఏం కరలేదు. ఇక ఏమన్నా కావచ్చు, ఏమన్నా జరగచ్చు. చూడదు, జరుగుడే అవుడే. కేవలం బైక్ మీదకి వెళ్ళి చేతులు తీసాడు అంతే. ఒక్క నిమిషం, ఒక 2-3 సెకండ్లు ఇస్తారు కొందరు ఇట్లా టైంపాస్. కానీ 1 కిలోమీటర్ కూడా ఏర్పడుతుంది. ఎటు పోతావు? కనుకనే ఈ పాఠం నేర్చుకోవాల్సింది. ప్రభుపరాత్ముడు ఈ భౌతిక జగతంలో ప్రతి ఒక్కరు డబ్బు ఇంకా స్త్రీ వీటిని భోగించుట్లా ఎంతో పురోగతి సాధించుకున్నాడు. డబ్బు ఇంకా స్త్రీ వీటిని భోగించుట్లా ఎంతో పురోగతి సాధించుకున్నాడు. అయినప్పటికీ ఎటువంటి వాతావరణం ఉంది? నిరాశది వాతావరణం ఉంది. మొత్తం వాతావరణం ఎట్లా దేతుండే ఉంది? నిరాశ, డిస్సాటిస్ఫాక్షన్. అంటే ఏంది? ఎవరు కూడా తృప్తిగా లేరు. కనుగొనే ప్రభుపరాత్మని ఇక్కడ కృష్ణ చైతన్యం లేకుండా ఈ మానవ సంఘంలో హ్యూమన్ సొసైటీ కెనాట్ బి హ్యాపీ అండ్ పీస్ఫుల్ విదౌట్ కృష్ణ కాన్షియస్నెస్. కృష్ణ చైతన్యం లేకుండా మానవ సంఘంలో ప్రశాంతత ఇంకా ఆనందం పొందుడు ఇది అసాధ్యమైన కార్యం. ఎందుకంటే కృష్ణ చైతన్యంతో ఏమవుతుంది? కృష్ణ చైతన్యంతో ఆటోమేటిక్లీ ఆ ప్రయత్నంగా నీ ఇంద్రియాలు నీ వశంలోకి వచ్చేస్తాయి. ఆటోమేటిక్లీ ఇంద్రియాల పరిస్థితి ఎట్లయితుంది? శాస్త్రం చెప్తుంది, ఒక పాము నాగుపాము ఉంది, నాగుపాము దాన్ని చూస్తే భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? కాటేస్తుందని. కానీ మిగతా పాములు కూడా కాటేస్తాయి, ఇప్పుడు భయం రాదు, భయం అనిపేది. కానీ నాగుపాము కాటేస్తే భయం వేస్తుంది. ఎందుకు? ఎందుకంటే అది కాటేసినప్పుడు ఏం చెప్తుంది? అది విషంని ట్రాన్స్ఫర్ చేస్తుంది, అవును లేదా? ఇంకా ఆ విషంతో మనం చనిపోతాం కాబట్టి భయం వేస్తుంది. సో ఇప్పుడు మన అందరి ఇంద్రియాలు ఎట్లున్నాయి? ఆ విషంతో నిండా ఉన్న నాగుపాములాగా ఉంది. అవి ఏం చేస్తున్నాయి? అది కాటేస్తున్నాయి తాపకు. కానీ ఒక్కపారి మనము కృష్ణ భక్తి, కృష్ణ చైతన్యంలో నియుక్తమైనమా? మనం భగవంతుని సేవలు అంకితమైనమా? మనము హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ హరే రామ 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 హరే హరే. భక్తుల సాంగత్యంలోకి వచ్చేసినామా? భక్తుల సాంగత్యంలో వచ్చేసి మనము భగవంతుని నామం జపం చేస్తున్నామా? మనం భగవంతుని విషయం వింటున్నామా? మనం భగవంతుని ప్రసాదం వింటున్నామా? మనం భగవంతుని సేవ చేస్తున్నామా? ఇవన్నీ చేసినాం ఏమవుతుందిగా? ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? పాము అలాగనే ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ పాముకి పరిస్థితి ఏమైంది? కోరలు ఇంకా విషబుట్టి లేని పాములాగా అయిపోయింది. ఎటువంటి పాము? కోరలు ఇంకా విషం అంటే విషం బుట్టి మీద అవి లేని పాములాగా అయిపోతుంది. ఇక అటువంటి పాముతో భయం కదా, అటువంటి పాముతో నువ్వు ఆడుకోవచ్చు, దాన్ని పక్కన పెట్టుకొని పండచ్చు. నువ్వు భయపడతావు అప్పుడు. ఎందుకు? ఎందుకంటే అటువంటి పాముతో నువ్వు ప్రాణగండము ఉండదు, చనిపోవు. నువ్వు కృష్ణ భక్తులు నియుక్తమైనవా? ఉంటాయి కళ్ళు, ముక్కుంది, చెవులున్నాయి, నాలుగుంది, చర్మం కూడా ఉంది. కానీ కృష్ణ భక్తులు ఏమైనాయి? ఈ కళ్ళు ఈ భౌతికమైన రూపంలో చూసే బదులు ఏం చూస్తాయి? కృష్ణుడి యొక్క త్రిభంగ స్వరూపం చూస్తుంది. ఎటువంటి స్వరూపము? త్రిభంగ. భంగ అంటే ఏంటి? వంక. భంగ అంటే ఏంటి? వంకలు. కృష్ణుడి శరీరంలో 3 చోటుకు వంకలు ఉంటాయి. త్రిభంగ. త్రి అంటే ఏంటి? 3. 1 2 3. అది కృష్ణ శరీరం. ఆ త్రిభంగ స్వరూపుని చూశావు నువ్వు, ఇక ఈ కళ్ళకు మిగతా చూసే అవసరం ఉండదు ఇక. ఎందుకంటే భగవంతుని స్వరూపం చూసిన తర్వాత ఈ కళ్ళు ఇంత ఆనందిస్తాయి, ఇటువంటి అనుభూతి కలుగుతుంది కి మిగతా రూపంలో చూసే కోరికలు ఉంటుంది. ఇక కంటికి కనబడతాయి, లేదు కాదు, కానీ ఎట్లా ఇదేంటి? ఎట్లా ఉదాహరణ ఇవ్వాలి? ఇప్పుడు ఈ చలి, ఈ ఎండాకాలంలో, ఎండాకాలం మధ్యాహ్నం ఇప్పుడు 12 గంటల 10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు మీ ముంగట నేను 2 బాటిల్ పెడతా. ఒకటి చల్లటి స్ప్రైట్ బాటిల్, ఇంకోటేమో మా బోర్లకు వెళ్ళే నీళ్ళు రింపి పెడతా. ఏది తాగుతావు? వేడి బోర్ నీళ్ళు తాగుతావా లేక చల్లటి స్ప్రైట్ తాగుతావా? బోర్ నీళ్ళు తాగుతావా? ఏ లోకంకి వెళ్ళొచ్చిన? అప్పటిమంటున్నా నువ్వు ఎండలకి ఎత్తున్నావు, 5 కిలోమీటర్లు ఎండకి నడిచేస్తున్నావు మధ్యాహ్నం పూట. అప్పుడు మీ ఆవిడ కూర్చోండి అని బోర్ నీళ్ళు 5 నిమిషాలు కూర్చుని పెట్టి గ్యాస్ మీద పెట్టి గరం వేసుకుని తీసుకొస్తుంది. అప్పుడు చెప్పి అవుతావా? 5 కిలోమీటర్లు నడిచొచ్చిన వెండల మధ్యాహ్నం పూట 1 గంటకు 5 నిమిషాలు గరం చేసిన బోర్ నీళ్లు మీ ఆవిడ తీసుకొస్తుంది మంచి బంగారు గ్లాసులా. ఏ గ్లాసు? బంగారు గ్లాసులో. అవుతారా? ఇంకెవరు వంటరా? ఏ లేదు చల్లటి తాగుతా, అంత గొంతు అదవుతుంది, గొంతు పాడవుతుంది, ఇదైతే అదే. ఒక్కసారి కృష్ణ భక్తిలో అంకితమైన ఈ కన్ను కృష్ణుని స్వరూపం చూసిందా, దాని తర్వాత ఈ భౌతిక లోకంలో అన్ని ఉన్న రూపంలో స్వరూపాలు ఎట్లయితే 5 నిమిషాలు కాదు 5 గంటల నుంచి గరం చేసిన బోర్ నీళ్ళలాగా చూస్తాడు. 5 గంటలు బోర్ నీళ్ళు గరం చేసి నీకు వచ్చిన గర్మగరం ఇట్లా గర్మగరం అంటారు. ఇక చెప్తారు అయ్యి గర్మగరం అయితే తాగంటారు. అవును గర్మగరం ఓడ తాగడు.
ఎవరు తాగరు ఈ లోకంలో, అవునలేదా? అటువంటి పరిస్థితి వచ్చింది. తొట్లకి నీళ్ళు లేవు, అవి కూడా నీళ్ళే. స్ప్రైట్ కూడా నీళ్ళే, బోర్ నీళ్ళు కూడా నీళ్ళే. ఇక్కడ ఇప్పుడు ఏమైంది? ఆ బోర్ నీళ్ళల్లో ఆ రుచి లేదు. చల్లటి నీళ్ళల్లో తీయటి నీళ్ళ రుచి ఉందో ఆ బోర్ నీళ్ళల్లో ఆ రుచి లేదు. కానీ ఏం లేకపోతే ఏం చేస్తావు? ఏం లేదు. ఇక తాగు చచ్చిపోతావు అనుకో, అటువంటి పరిస్థితి ఎప్పుడు ఏమిస్తావు? ఊదు కూడా ఈ గ్లాసుకి ఆ గ్లాసు పోసి కూడా చల్ల వేసుకుని తాగుతావు. ఎందుకు? ఆయన రాకపోతే చచ్చిపోతావు. ఈ ప్రపంచం ఈ పరిస్థితి అలా ఉంది. వాళ్ళకు కృష్ణ చైతన్యం పొందే ఆనంది అనుభూతి లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఇవే ఈ జడ ఇంద్రియాల అనుభవిస్తారు, బోర్లు అవుతారు. ఏమాయ జేబులో పైసలు లేకపోయా, జేబులో పైసలు లేవు, ఆకలేమో నిండుంది, దప్పుడేమో నిండుంది. ఏం చేస్తారు? ఇక ఇష్టం లేకుండా బోర్లు లేనిది గట్టర్ నీళ్ళు తాగుతావు, గట్టర్ నీళ్ళు కూడా తాగుతావు. అది లోకంది పరిస్థితి. కానీ మంచి నీళ్ళు ఉంటే గట్టర్ నీళ్ళు అవుతావా? తాగుడానికి చూస్తావు వైపు. కనుకనే కృష్ణ చైతన్యంలో ఆ రుచి ఆస్వాదించాల్సింది. అప్పుడు ఈ ఇంద్రియాలు, ఈ కళ్ళతో కృష్ణుని అద్భుతమైన స్వరూపం చూశావా? త్రిభంగ స్వరూపము. చెవితోని భగవంతుని నామం విన్నావా? కథ విన్నావా? నాలుకతోని భగవంతుని నామం జపించినవా? నాలుకతోని మంచి కృష్ణ ప్రసాదం విన్నావా? ముక్కుతోని మంచి భగవంతుని అర్పించిన పువ్వులు, తులసి దళాలను నువ్వు వాసన తీసుకున్నావా? ఇక నీకు మిగతా వాసనలు, మిగతా రుచులు, మిగతా శబ్దాలు, మిగతా స్పర్శలు అవసరం లేదు. ఇక అవసరం పడది. ఎట్లయితుంది? కోరలు లేని పాములాగా అయిపోతుంది అవి ఇంద్రియాలు. ఎటువంటి పాము? కోరలు లేని, విషం లేని పాము, నాగు పాము. ఆ పాముతో నువ్వు బిందాస్ ఉండొచ్చు. ఇక నీకు ఎలాంటి భయం ఉండదు. ఇక ఆ పాము చెప్పినట్టు ఆడుతుంది. ఇక అంటే పుష్మంటది, లేస్తుంది. ఇక ఎగురుమంటే ఇట్లా అన్నా అనుకో, పియ్యి అని ఎగురుతుంది. ఎందుకు దాన్ని తెలుసు? ఇక ఏం తెలుసు దానికి? కూరలు లేవు, విషం లేదు. కూరలు ఇక విషం ఉందా, నువ్వు ఎగురుతావు. ఇక కూరలు విషం ఉంటే నువ్వు ఎగురుతావు. అన్ని నాటాడుతుంది, ఉంటుంది. లేదా కూరల విషయం పోయిన తర్వాత నువ్వు చెప్పినట్టు అది ఆడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నీ కంట్రోల్ వచ్చేసింది. అది అదేం చేయలేదు. ఇక కనుకనే కృష్ణ చైతన్యము ఎందుకు, నేను కృష్ణ భక్తి ఎందుకు చేయాలి? దీనికోసం చేయాలి. ఎందుకంటే కృష్ణ చైతన్యం ద్వారానే నీ ఇంద్రియాలకు నిజమైన, శాశ్వతమైన, ఈ రెండు శబ్దాలు చాలా ఇంపార్టెంట్. నిజమైన, శాశ్వతమైన. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆనందము లేదని కాదు, కానీ ఎటువంటిది అది? ఎటువంటిది అది? టెంపరీ, అప్పటి మందమే. ఇప్పుడు చూసిన రూపము తర్వాత చప్పగా అనిపిస్తుంది, అవునులేదా? కనుకనే కొత్త పెళ్ళైన తర్వాత ఇట్లా చూస్తుంటారు. ఒక్కరోజు, 2 రోజు, 3 రోజు విశ్వరూప దర్శనం అనిపించిందా? లేదా? అప్పుడు ఇంకో చూడకపోతే ఇక ఏమైంది? ఇది సపోర్ట్. ఇక ఈ భౌతిక లోకంలో ఒక్క పాట వింటావు, ఎన్నిసార్లు వింటావు? మీ అయ్యలు విన్న పాట మీరు వింటారా? తెలుసా వాళ్ళు ఏ పాట విన్నారు? ఎటువైందా పాట? అది రుచి పోయింది. ఇది భౌతిక లోకం. అంతెందుకు, మన ఇంటికి వచ్చిన న్యూస్ పేపర్, సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడైతే న్యూస్ పేపర్ వస్తుందో తెలియదు, ఈ సోషల్ మీడియా బట్టి న్యూస్ పేపర్ రాగానే లేతే అందరూ ఏం పని చేస్తారు? నేను అని. కానీ ఎంతసేపు
దుంపినా పేజీలు చదివినావా? గంట తర్వాత న్యూస్ పేపరు ఏమైంది? దేనికి పనికిరాదు. మున్పు పనికొస్తుండే చిన్న పిల్లల కోసం. అంటే ఏ న్యూస్ పేపర్ ఇంత మనకు ఉల్లాసం ఉత్సాహం ఇస్తుండేనో గంట వరకు ఏమైంది? నన్ను ఎవరు దేకరు. ఇది భౌతిక లోకం. భౌతికంగా అనుభవించే ప్రతి ఒక్క సుఖము ఇది అప్పటి మందమే, తాత్కాలికం. ఇప్పుడున్న రుచి, ఇప్పుడు కలిగిన ఆనందము వచ్చే క్షణం రాదు, వచ్చే క్షణం ఆకర్షణ ఉండదు. కానీ కృష్ణ చైతన్యంలో పొందే ఆనందము నిత్య నవ నవాయమాన్. నిత్యం అంటే ఏంటి? నిత్యంగా. నిత్యం ఏమిటది? నిత్య నవ నవాయమాన్. ప్రతిసారి, ఎవ్రీ టైమ్ ఇట్స్ న్యూ. ప్రతి క్షణము దాని స్వరూపం మారుతుంటుంది. ప్రతి క్షణం కొత్త ఉంటుంది. ఈ అందులో నేను చూసినా కదా, నేను విన్నా కదా. మీరు కేవలం ప్రతి ఆదివారం టెంపుల్కి రండి, మీకు ఈ ఆలోచన రాదు. మళ్ళీ వాళ్ళనే చూసుడు, వాళ్ళే కదా మారిండ్రా, కొత్త దేవుళ్ళు వచ్చినాయా? లేదు, వాళ్ళే ఉన్నారు. కానీ ప్రతి ఆదివారం దర్శనం పేరు హరి ఇది. మీ కుటుంబ సభ్యులను చూడు, ప్రతిసారి అట్లా మీ కుటుంబ సభ్యులను ప్రతిసారి ఇట్లా చూస్తుంటారా? వాళ్ళు పక్కన పోయినా కనిపించారు, చూడరు. అట్లయిపోతుంది పరిస్థితి. ఎందుకు? భౌతిక లోకం అంటే అన్ని సప్పబడతాయి. కాల ప్రభావంతో అన్నీ నశిస్తాయి, అన్నిటిది రుచి పోతుంది. కానీ కృష్ణ చైతన్యంలో రుచి తగ్గుడు కాదు. క్షణము రుచి పెరుగుతా ఉంటది, పెరుగుతా ఉంటది, పెరుగుతా ఉంటది, పెరుగుతా ఉంటది. ప్రతిసారి కొత్త. ఎవ్రీ టైమ్ ఇట్స్ న్యూ. నిత్య నవనవాయమాన్. కనుకనే ప్రతిసారి కొత్త ఉంటే కొందరు అంటారు, మీరు దినమంతా ఏం చెప్తారు మందిరంలో? మేము పోం మా టెంపుల్కి, ఏదో పోతాం, చేతులు జోడిస్తాము, మొక్క వస్తాము. దినమంతా ఏం చెప్తారు అక్కడ? కుటుంబ సభ్యులు పరిశాను, పిల్లలతోని భక్తులతోని పరిశాను. ఏదో ప్రొద్దున పోయి గంటల పడి వస్తారు, ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం చెప్తారా? మరేం ప్రతిసారి కొత్త మంత్రం పాడుతున్నామా? ప్రతిసారి అదే ఉంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కానీ నా 25 సంవత్సరాల అనుభవంలో ఎవరు కూడా ఖచ్చితంగా లేరు, ప్రభుజీ కొంచెం కొత్త వాడు కదా, ఏం తప్ప అదే వాడతారని బోర్ అవుతున్నాము. I have never heard this in last 25 years. గత 25 సంవత్సరాల నేను ఎవరు వినలేను. నాకు అది చెప్పంగా ప్రభుజీ ప్రతిసారి ఇదే మంత్రం ఏదైనా కొత్తగా రానుంది కదా. కానీ అదే మీరు మూవీ సాంగ్ పెట్టుర్రి, ఆ డీజోని చెప్తారు మీరే, అరే అదే కొత్తది పెట్టురు అంటారు. కొత్తదాన్ని ఎగురుతాం రేగి, పాదాన్ని ఏం రేగి, అప్పుడు ఎగిరినాము, ఇప్పుడు ఏం లేదు రుచి. ఎందుకు? అది భౌతికము. దట్ ఈస్ మెటీరియల్ అండ్ దిస్ ఇస్ స్పిరిచువల్. స్పిరిచువల్ లా కొత్తగా పాత ఉంటుంది, అలా కొత్తగా ఉంటుంది ప్రతిసారి. కనుకనే మనం ఈరోజు చర్చించే విషయం ఇదే. యాక్చువల్లీ ఇప్పటి సత్రంలో హిరణ్యకశిపు అన్ని సాధించుకున్నాడు, అన్ని పొందిండు. అతని దగ్గర లేని వస్తువు లేదు, అతని దగ్గర లేని విషయం లేదు, అన్ని నిండా ఉన్నాయి. మోర్ దాన్ ఇనఫ్, ఫుల్ ఆఫ్ ఇట్. కానీ దెర్ ఇస్ నో హ్యాపీనెస్. ఆనందము, సాటిస్ఫాక్షన్ అన్నది లేదు. Best of the clothes, best of the house, best of the jewelry, best of everything which one can expect in life.
ఒక వ్యక్తి తన జీవితంలో ఏదైతే ఊహించుకోవచ్చో అవన్నీ హిరణ్యకశిపు దగ్గర నిండా ఉన్నాయి, అయినప్పటికీ సంతృప్తి లేదు. ఇంకా మనం అనుకుంటాము ఇది ఉంటే నేను సంతోషపడతా, అది ఉంటే సంతోషపడతా. అరే హిరణ్యకశిపు సంతృప్తి లేదు, నీకెట్లా వస్తుంది? When he could not be satisfied, what is the question that you will be satisfied? Where is the question about it? Impossible. హిరణ్యకశిపుకు సంతృప్తి లేదు, రావణాసురుడికి సంతృప్తి లేదు, ఏ రాక్షసుడికి సంతృప్తి లేదు. కానీ సంతృప్తి ఎవరికి ఉంది? కేవలము తన ఇంద్రియాలను నిగ్రహించుకున్న భగవత్ భక్తులే సంతోషం ఉంటారు ఈ లోకంలో, ఇంకా ఎవరు ఉండలేరు. సో కంట్రోల్ యువర్ మైండ్ అండ్ సెన్సెస్. నిజమైన ఆస్తి అంటే ఏంది? నిజమైన ఆస్తి అంటే ఏంది? నియంత్రించుకున్న ఇంద్రియాలు, నియంత్రించుకున్న మనసు, అది నిజమైన ఆస్తి. దాన్ని పొందే ప్రయత్నం చేయాల్సింది, కానీ దాని విషయము ఎక్కడ చర్చ లేదు. మనసును ఆగమాగం చేసుకో, ఇంద్రియాలను ఆగమాగం చేసుకో, ఇదే నేర్పుతుండ్రు. స్కూళ్ళలో అదే నేర్పుతుండ్రు, కాలేజ్లలో అదే నేర్పుతుండ్రు, ప్రతి చోటుకు అదే నేర్పుతుండ్రు. ఏంది? ఇంద్రియాలను ఆగమాగం చేసుకో. ఇంత దారుణంగా అయిపోయింది ప్రపంచం. ఇంత దారుణంగా అయిపోయింది అంటే పశువుల కంటే హీనమైపోయింది. పశువులు కూడా అవసరం ఉన్నప్పుడే దగ్గరికి వస్తాయి. వాళ్ళ శరీరంలోకి అవసరం ఉన్నప్పుడే దగ్గరికి వస్తాయి. ఆ అవసరం ఒక్కసారి తీర్చిందా అవి మళ్ళీ తొక్కి చూడు అటువైపు. కానీ మనిషి ఆ పశువు కంటే దారుణంగా అయిపోయాడు. అవసరం ఉందా, అవసరం లేదా, బస్ మొత్తం అలా నియుక్తులు అయిపోయాడు, మునిగిపోయింది అందులో. కనుకనే ఆ పశువుకున్న సంతృప్తి మనిషికి లేదు. రోడ్డు మీద కుక్కకి సంతృప్తి ఉందో, మంచి మంచి బంగ్లాలో పడుకున్నా రాజుకు లేదు. ఎందుకు? ఎందుకంటే వాడు ఇంద్రియాలను నిగ్రహించుకోలేడు. కనుకనే జీవితంలో చెప్పే విషయం ఏంటంటే, 5 నిమిషాలకి ఆరతి స్టార్ట్ అవుతుంది, నేను ముగిస్తా, మళ్ళీ 1 గంట క్లాస్ చాలు చేస్తా. సో జీవితంలో ఈ సెక్షన్ కోసం, ఈ సత్రంలో ఇది ఒకటి గుర్తుంచుకోండి. జీవితంలో ప్రశాంతత కావాలంటే, సంతృప్తి పొందాలంటే దానికి ఒకే ఒక్క మార్గం ఉంది, కృష్ణ చైతన్యం. ఎందుకంటే కేవలము కృష్ణ చైతన్యం ద్వారానే నీ ఇంద్రియాలు కంట్రోల్గా చెప్తే, మిగతా దేంతో రాదు. భుక్తి ముక్తి సిద్ధి కామి సకలే అశాంత. సకల అంటే ఏంటి? అందరూ. ఎవరెవరు? భుక్తి. భుక్తి అంటే ఏంటి? సెన్స్ ఎంజాయర్స్. భోగిస్తా భోగిస్తా భోగిస్తా, ఐ వాంట్ బి ఎంజాయర్. భుక్తి. భుక్తి ముక్తి, ముక్తి పొందాలనుకున్న వాళ్ళు. సిద్ధి, కొన్ని సిద్ధులు, అనిమా లగిమా ప్రాప్తి, అటువంటి సిద్ధులు పొందేవాళ్ళు. భుక్తి ముక్తి సిద్ధి, ఇంకా కామి కమిన అంటే కుత్తే కమిన అని, ఇది శాస్త్రం ఉంది కమిన అని. యాక్చువల్లీ కమిన కాదు, కామిన అనేది కామ పిశాచుడు. అది కామిన కానుండి కమిన అయిపోయింది. ఇందులో ఇద్దరు కుత్తే కమిన అని. తో భుక్తి ముక్తి సిద్ధి కామి, ఈ నలుగురి పరిస్థితి ఏంది? సకలే అశాంత్. అందరూ ఎట్లున్నారు? అశాంతంగానే. ప్రశాంతత అన్న వాళ్ళకు లేదు, శాంతి అనే వాళ్ళ జీవితం లేదు. ఎందుకు? ఎందుకంటే ఎంత వచ్చినా ఇంకా కావాలనుకోవడం. కృష్ణ భక్త నిష్కామ. కృష్ణ భక్తులు ఎవరు? నిష్కాముడు, అతనికి ఎలాంటి కోరికలు లేవు. అత ఏవ శాంత, కనుకనే వాడు శాంతంగా ఉంటాడు.
త్వర కోరికలు ఉండయా? ప్రహ్లాదుడు చివరికి, సాయంత్రం చర్చిస్తాం, ప్రహ్లాదుడు చివరికి ఎప్పుడైతే నరసింహ భగవాన్ హిరణ్యకశిపుని చంపిన తర్వాత నరసింహ భగవాన్ అంటుడు, ప్రహ్లాదు కోరుకో, నీకు ఏం వరం కావాలో, నీకు అన్ని వరాలు సిద్ధం నేను. ఆలోచించుర్రి, తండ్రికి బ్రహ్మదేవుడు అడిగిండు, హిరణ్యకశిపు బ్రహ్మదేవుడు అడిగిండు, ఏం వరం కావాలి అడుగుకో. హిరణ్యకశిపు ఏం అడిగిండు? ఇంద్రియాలు లూజ్ లీడర్షిప్, నింద భౌతిక కోరికలు అడిగిండు, కోరుకున్నాడు. కానీ ప్రహ్లాద్ ఏమడుతుండు? అయ్యా, ఓ మై లార్డ్, ఓ బెస్ట్ ఆఫ్ ద గివర్స్ ఆఫ్ బెనిడిక్షన్, యది దాస్యసి మే కామన్, అయ్యా ఒకవేళ మీరు నా కోరిక తీర్చేట్లయితే, యది దాస్యసి మే కామన్ వరాం స్వం వరద రిషభ, మీరెవరు? వరద రిషభ, మీరు వరదరాజులు. అంటే ఏంటి? వరాలు ఇచ్చుట్ల మీరు రాజులు. మీరు వరాలు ఇవ్వాలని అని తలుచుకుంటే, నిజంగా నాకు ఇవ్వాలని తలుచుకుంటే, నేను కోరుకునేది ఒక్కటే, కామనామృద్ధి అసంరోహం భవతాస్తు వృణేవరం. నేను కోరుకునేది ఒక్కటే, ఏంది? కామనామృద్ధి అసంరోహం. అసంరోహం అంటే ఏంది? నా హృదయంలో కామ కోరికలన్నవి ఉండకూడదు. ఇది నా కోరిక. తండ్రి అడిగిండు, కామ కోరికలను పెంచండి అయ్యా అని బ్రహ్మదేవుతో అడిగిండు. ఎవరు? హిరణ్యకశిపు. ప్రహ్లాద్ ఏమడుతుండు? అసంరోహన్. ధ్వజారోహణ్ అంటే ఏంటి? ధ్వజారోహణ్, ధ్వజ అంటే ఏంటి? జెండా. ఆరోహణ, ఆరోహణ అంటే ఏంటి? పైకి ఎక్కుడు. ఇక్కడ అంటుండు కామన మృతి అసంరోహన్ అంటే ఏంటి? అవిట్లను దించేయండి. నా హృదయంలో ఉన్న కామ కోరికలు అది జెండలాగా పైకి ఎక్కున్నాయి. మీరు నిజంగా నన్ను కర్మించాలంటే ఏం చేయండి? ఆ జెండను, ఏ జెండను? కామ కోరికల జెండను కిందికి దించు. ఇదే నా కోరిక. చెప్పండి, ఎంత తేడా ఉంది? ఇద్దట్లో ఎంత తేడా ఉంది? తండ్రి ఇంకా కొడుకుల. తండ్రి కోరుకునేది ఏంది? కొడుకు కోరుకునేది ఏంది? తండ్రి ఏం కోరుకున్నాడు? నింద కావాలి. కామ కోరికలు జెండ కాదు, కొండెక్కాలన్నాడు. ఏమైంది? భగవంతుడు కొండెక్కలు కిందికి దించిండు, సర్జరీ చేసిండు. చూస్తున్నా ఇంకా సాయంత్రం జరుగుతుంది సర్జరీ. 6:30 సర్జన్ టైం ఫిక్స్ చేసిండు. సర్జరీ టైం ఏ టైము? 6:30. ఏం సర్జరీ? జిఐ సర్జరీ. ఫస్ట్ సర్జన్ డాక్టర్ నరహరి, ఫస్ట్ జిఐ సర్జన్ డాక్టర్ రవి గారు, వితౌట్ లాప్రోస్కోప్. లాప్రోస్కోప్ ఓపెన్ సర్జరీ. అప్పుడు లాప్రోస్కోప్ నరసింహస్వామి లాప్రోస్కోప్ వాడలేడు. చక్కగా పేగులు బీగులు బయట తీసేది. ఇంకేం చేసిండు? పేగులు తీసుకొని ఏం చేసిండు? ఎందుకు వేసుకున్నాడు? హిరణ్యకశిపు పేగులు తీసుకొని ఎందుకు వేసుకున్నాడు? అది తర్వాత చెప్తాను. పార్ట్ 2 లేకపోతే పార్ట్ 1 అయిపోతుంది. తండ్రి ఏమవస్థ అయింది? ఇంకో ఆలోచన వచ్చింది. ఇప్పుడు జస్ట్ చెప్తాను, ఇంకో ఆలోచన వచ్చింది. ఇద్దరిని ఇప్పుడు జస్ట్ వచ్చింది థాట్. తండ్రిని కానీ కొడుకుని కానీ ఇద్దరిని నరసింహస్వామి ఏం చేసాడు? తొడ వేసుకున్నాడు. అవును కదా? ఎక్కడ ఉన్నాడు? తొడ మీద ఉన్నాడు. ప్రహ్లాదుని కూడా తొడ మీద ఎక్కించుకున్నాడు. ప్రహ్లాదుని తర్వాత ఏం చేశాడు? తొడ మీద ఎక్కించుకొని కూర్చోబెట్టుకున్నాడు. కానీ
కానీ హిరణ్యకశిపును చీరి చంపారేసిండు. ఇంకా ప్రహ్లాదుని ఏం చేస్తుండు? తల్లి ఏం చేస్తుంది? తల్లి ఆవు కానీ, తల్లి పిల్లి కానీ, తల్లి సింహం అని ఏమిస్తుంది? నాకుతూ ఉంటుంది. అది నాకుడు అంటే ఏంది? ప్రేమించుడు. ప్రహ్లాదునేమో నరసింహస్వామి నాకుతుండు, తండ్రినేమో చీరి పారేసినట్ల కింద. ఎందుకంటే ఒక్కరికేమో భౌతిక కోరికలు నిండా ఉన్నాయి, ఇంకొకరికేమో భౌతిక కోరికలు. కనుకనే భగవంతుడు నన్ను ఒడి మీద ఒడిలేసుకొని నన్ను మంచిగా నాకాలంటే ఏం చేయాల్సింది? ప్రేమించాలంటే భౌతిక కోరికలు లేకుండా ఉండాలి. ఇంకా భౌతిక కోరికలు లేకుండా ఉండాలంటే ఏం చేయాల్సింది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీ శ్రీ రాధా గోవర్ధన్ ధారి భగవానికి. ఇప్పుడు కీర్తన ఉంటుంది, కీర్తన తర్వాత మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడే కూర్చోండి.